వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఫ్యాన్ను ఈడ్చుకెళ్లిన జనసేన అభిమానులు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతూ సీఎం అంటూ హోరెత్తిన నినాదాలు. రైతుల పాలిట శాపంగా మారిన నకిలీ విత్తనాలు. పిఠాపురంలో భారీ మెజార్టీతో ఘన విజయం వైపుగా పవన్ కళ్యాణ్. వరంగల్ ఎన్మాముల మార్కెట్లో కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి చుట్టుపక్కల పొలాల్లోని వర్షపు నీరు ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలోకి చేరి నిండు చెరువులా తలపిస్తుంది అని సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం శ్రీనివాసులు, సిపిఐ జిల్లా నాయకులు రఘురామూర్తి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు మెరుగైన వైద్య సదుపాయం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే వారికి వైద్యశాల ప్రాంగణంలో వర్షపు నీరు చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు అన్నారు. ఇప్పుడే మున్సిపాలిటీలకు ఫోన్ చేసిన అదే ఫోన్ చేసిన ఇప్పుడు అవి రాళ్ళు అర్థం పెట్టింది కుక్కలు వస్తాయని అర్థం పెట్టింది చూసి పారేస్తారు. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా కుమారుడు అఖిరానందన్ కార్యకర్తలకు అభివాదం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ఇంత చిన్న వయసులో కాక మనవడిగా నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తున్నందుకు అనుక్షణం పెద్దపల్లి అభివృద్ధి కోసం తాను పాటుపడతానని, తన గెలుపుకి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కార్యకర్తకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున నాకు ఈరోజు ప్రజలందరూ వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా కౌంటింగ్ నడుస్తుంది, ఫైనల్ రౌండ్ నడుస్తుంది. అది పూర్తిగా కాగానే వాళ్ళు మళ్ళీ టోటల్ కౌంట్ చెప్తారు. కానీ ఇప్పటికైతే చాలా నాకు పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చిన ప్రతి ఒక్క పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పెద్ద బాధ్యత నాకు చిన్న వయసులో ఇచ్చినందుకు ఖచ్చితంగా కృషి చేసి పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసం నేను పనిచేస్తా ఎల్లప్పుడు అని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తూ, ఈ సందర్భంగా అక్కగారి ఆశీస్సులు నా మీద ఉన్నాయని చెప్పి గుర్తు చేసుకుంటున్నాను. పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ అక్కగారిని గుర్తు. బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గం ఈదేరు గ్రామంలో గలాట పోలీసుల రంగప్రవేశంతో సద్గుమనడం జరిగింది. Apa
ఓదెల మండలం కొలానూరు గ్రామానికి చెందిన సామ భాగ్యమ్మ తన కుమారుడు రాజేంద్రకు కొలానూరు గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 1751/D/1/1 1751/D/1/2లలో ఉన్న 10 గుంటల భూమిని సాగు చేసుకోవడానికి ట్రాక్టర్తో దున్నే క్రమంలో కొలానూరు మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్ తోట చంద్రులు భూమిని సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడి భూమిలో మాకు కూడా వాటా ఉందని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారి వల్ల మాకు ప్రాణహాని ఉందని సామ భాగ్యమ్మ మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పొత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని అధికారులు డాక్యుమెంట్లు పరిశీలించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. మా భర్త చచ్చిపోయింది. మా సామభద్రయ్య అని మా భర్త, నా భర్త పేరు మీద భూమి ఉన్నది. మాకు వీలు కాక మాకు శక్తి లేక మేము దున్నుకోలే. నేను ఇప్పుడు కైకిలు కూడా చేసి పట్ట చేసుకుని దున్నుకుంటున్నాను. అత్తే ట్రాక్టర్ నిలగొట్టి ఇంటికి వెళ్ళగొట్టి ఊరు సర్పంచ్ మా బావ ఢిల్లీ శంకరి మన భూములు ట్రాక్టర్ని ఇంటికి రివర్స్ పంపించి మమ్మల్ని భూములు పట్ట కావాలి ఇది వచ్చేదాకా నేను చేయాలి. నా కొడుకునట చంపి తోట చంద్రు ఢిల్లీ శంకరి చంపి బాయిల వారిచి బండి కన్నా వారిచి అడ్డాసు లేకుండా చేస్తాడు. మాకు పాన భయం ఉన్నది. నా కొడుకు ఎలాంటి ఆపత వచ్చినా కానీ వాళ్ళు ఇద్దరిదే బాధ్యత. ఇక అంతకు మించి నాకైతే ఆధారం లేదు. నాకు బావలు లేరు, మరుదులు లేరు. నాకు ఒక్క కొడుకు. నా భర్త చచ్చిపోగా నా పిల్లలు చిన్నోళ్ళు. నేను పట్ట చేసుకోలే, నేను దున్నుకోలే, నా దగ్గర డబ్బులు లేవు. నేను ఇప్పుడు కైకిలు కూడా చేసి నేను దున్నుకుంటాను. అయితే నా ట్రాక్టర్ని రివర్స్ పంపించి నన్ను దున్నకుండా చేసి నాకు ఆపుదాలు చేశారు సార్. ఆయన ఎందుకు ఆపుతాడు మీ భూమిని? ఎందుకంటే మాకు ఇంట్లో పాలు ఉన్నదని ఆపుతాడు. పాలు ఉన్నదంటే తన పక్క పంట భూమి ఉన్నది వాళ్ళది. అది కొలువు ఇది కొలువు, నీకు తేలితే నేను ఇస్తా, లేకుంటే నాకు తేలితే నాకే ఇవని కూడా చెప్పిన. చెప్తే లేదు మొత్తం నువ్వు దున్నేదాకా నువ్వు ఆపలేదు, కొలువాలో కొలిచినాక నువ్వు దున్నుకోమని ట్రాక్టర్ని ఇంటికి వెళ్ళగొట్టిన వల్ల ట్రాక్టర్ భయపడి ఇంటికి పోయింది. ఇక కథ ఇక్కడ పెట్టారు, నన్ను ఇప్పుడు దున్నుకొని ఇస్తలేరు సార్. నకిలీ విత్తనాలు రైతుల పాలిటే శాపంగా మారాయని జిల్లా ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో నకిలీ విత్తనాల ప్లకార్డ్స్ పట్టుకొని మార్కెట్లోకి నకిలీ విత్తనాలు క్వింటాల్లో వస్తుంటే అధికారులు పట్టుకునేది కిలోలలో ఉందని, ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిపి పెద్ద ఎత్తున అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని నకిలీ విత్తనాల బెదరత నుంచి రైతులను కాపాడాలని కోరారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాలు అసలు వ్యాపారులను పట్టుకొని భవిష్యత్తులో నకిలీ విత్తనాల వ్యాపారం జరగకుండా చూడాలని కోరారు. ఏం పర్లేదు, వాళ్ళు వచ్చేది గొప్ప. మళ్ళీ వాళ్ళని మనం అది ఏం ఎవరింటికి రైతుల పాలిట శాపంగా నకిలీ విత్తనాలు వచ్చేస్తున్నాయి. అక్రమాలు దందా పట్టించుకొని అధికారులు ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున చేరవేత, కానీ పట్టుకున్నది మాత్రం చాలా తక్కువ మాత్రమే. మితంగా సరుకంతా అక్రమార్కుల చేతుల్లోనే పోలీసులు అధికారుల తీరుపై అనుమానాలు వచ్చేస్తున్నాయి. వచ్చేది క్వింటాళ్లలో కానీ పట్టుకునేది కిలోల్లో మాత్రమే పట్టుకుంటున్నారు. అలా కాకుండా అధికారులు తమ ఉద్యోగాన్ని కరెక్ట్గా చేయాలని కోరుకుంటున్నాను. కలుద్దాం అంటే ఎల్లుండి వారమా? మహబూబాద్ లోక్సభలో ఎన్నికల కౌంటింగ్లో మొదటి రౌండ్ ఓపెనింగ్ ముగిసే సమయానికి బీఆర్ఎస్ పార్టీకి 12,596 ఓట్లు రాగా, కాంగ్రెస్కి 22,981 ఓట్లు, బీజేపీకి 5,354 ఓట్లు రాగా 10,385 మెజార్టీతో ముందంజలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొరక బలరాం నాయక్ ముందున్నారు.
భారీ మెజార్టీతో ఘన విజయం రిషికొండపై టీడీపీ జెండా ఎగురవేసిన టీడీపీ శ్రేణులు ఇప్పటివరకు రిషికొండపై ఎవరిని అనుమతించని వైనం. చిత్తూరు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయిన మాజీ మంత్రి ఎమ్మెల్యే రోజా. రేపటి పరిస్థితి ఏంటో అని అయోమయంలో ఉన్న రోజా. రాత్రి వర్షానికి కర్నూలు నగరాన్ని కలుపుతూ తుమ్మల వాగులపై ఉన్న వంతెన తెగిపోవడంతో ఈ రోజు ఉదయం అక్కడ వెళ్లి వరద ఉధృతి కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించి ఎప్పటి మాదిరిగా మమ అనిపించకుండా శాశ్వత నిర్మాణాన్ని ఏర్పాటు చేయమని సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మురళి, బీజేపీ మండల అధ్యక్షుడు ఈరన్న మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రారంభమైన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్ భారీ భద్రత నడుమ కౌంటింగ్ కేంద్రంలోకి వివిధ పార్టీల ఏజెంట్లను అనుమతిస్తున్న అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.
తెలుసు బాబు. ఓకే ఓకే ఫ్యాన్ను ఈడ్చుకెళ్లిన జనసేన అభిమానులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో అధిక స్థానాలను ఎన్డీఏ కూటమి గెలవడంతో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ను గుర్తును జనసేన నాయకులు రోడ్డుపై ఫ్యాన్ను ఈడ్చుకెళ్లి ఉరివేసినట్లు వేలాడదీశారు.
పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప మాట్లాడుతూ అధోని పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా 4వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఎన్నికల సందర్భంగా ప్రతి పార్టీ వారు వారి పథకాలను తెలియజేస్తూ ప్రత్యర్థి పార్టీలోని పథకాల్లోని లోపాలను ఎత్తి చూపుతూ ఆయా పార్టీలు ఓటర్ల నమ్మకాలను సంపాదించడంలో చేసిన ప్రయత్నంలో భాగంగా వాదనలు, ప్రతివాదనలు, విమర్శలు, దూషణలు జరిగి ఉండొచ్చు. గెలుపు ఓటమిలో ఏ పార్టీ అయినా నాయకులు, కార్యకర్తలు ఘర్షణలకు పాల్పడకుండా ఓర్పు వహించి సమన్వయం పాటించాలని తెలియజేశారు. ప్రజలకు తమ పార్టీ ఏం చేస్తుందనేటువంటి భరోసాన్ని, నమ్మకాన్ని కలిగించడానికి వారి వారి ప్రసంగాలు కొనసాగాయి. అలాగే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లు జరిగాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు, ఒక పార్టీ మీద ఒకరు. ఇవన్నీ ప్రజలను నమ్మించడానికి చేసినటువంటి ఒక ప్రయత్నమే. అది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి కావచ్చు, వైసీపీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్, ఇతర పార్టీలు ఏవైనా కావచ్చు, వారి వారి అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించినటువంటి ఒక ప్రయత్నం అది. కానీ నేను ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు జనసేన పార్టీ తరఫున తెలియజేసేది ఏమంటే, రేపు అనగా జూన్ 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. దాదాపు సాయంత్రం 4 గంటల లోపల ఆదోని నియోజకవర్గం ఫలితం పూర్తిగా వెలువడుతుంది. సో అన్ని రాజకీయ పార్టీల ఉన్నటువంటి శ్రేణులందరికీ నేను తెలియజేసేది ఏమంటే, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనమందరం సంయమనం పాటించాలి. ఎందుకంటే గెలుపు ఓటములు అనేది కేవలం ప్రజా సంక్షేమం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నంగానే అన్ని పార్టీల కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, శ్రేణులు కానీ భావించాలి. ఎందుకంటే విమర్శలు అనేది వచ్చినప్పుడు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వాళ్ళ ప్రసంగాలు కొన్నిసార్లు అవతలోళ్ళని బాధ పెట్టిండొచ్చు. సో ఏ పార్టీ నాయకుడైనా కూడా కాస్త బాధ కలిగిండొచ్చు. కానీ నేనేమంటున్నానంటే అవి ఆ ఎలక్షన్ ప్రక్రియల్లో జరిగేటువంటి భాగమే. సో ఎలక్షన్ ఈజ్ ఓవర్. ఇప్పుడు మనం ఆ ద్వేషాలను ఇంకా మనసులో పెట్టుకొని రేపు పొద్దున ఫలానా నాయకుల్ని మా వాళ్ళు అదే అన్నారు, ఇదే అన్నారు అనేది ఎవరూ పెట్టుకోకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మళ్ళీ తిరిగి ఎవరు గెలిచినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ తిరిగి ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడాలని నేను వాళ్ళ పార్టీల శ్రేణులకు అందరికీ నేను కోరుకుంటున్నాను. అలాగే నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా మొన్న 1వ తేదీ వెలువడినాయి. సో ఎగ్జిట్ పోల్స్లో కూడా నిజంగా ఒక శుభ పరిణామం ఏంటంటే, దాదాపు వెలువడినటువంటి ఎగ్జిట్ పోల్స్లో మేజర్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది అనేది నిజంగా ప్రతి జనసేన పార్టీ కార్యకర్త, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి బీజేపీ పార్టీ కార్యకర్త 3 కండువాలను, 3 జెండాలను మోసి ప్రజల కోసం మోసినటువంటి ప్రతి కార్యకర్త చాలా సంతోషపడుతున్నాడు ఈరోజు. చూద్దాం. ఎందుకంటే చాలామంది అంటుంటారు, తినబోతూ రుచి అడగడం ఎందుకు, టికెట్ కొనుక్కొని సినిమా హాల్లో కూర్చుని తర్వాత సినిమా ఎలా ఉంటుందని పక్కన వాళ్ళని కథ అడగడం కూడా అది ఇది కాదు. దానికే రేపు ఎలాగో వెలువడుతున్నాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏ కూటమికి ఫేవర్గా ఉండడము, తప్పకుండా మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అతి పెద్ద మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారి నాయకత్వంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్ళు జరిగినటువంటి ఏవైతే నిర్లక్ష్యాలు ఉన్నాయో, పాలనలో వైఫల్యాలు ఉన్నాయో, వాటిని అన్నిటినీ తిరిగి అంటే అభివృద్ధిలో తెచ్చే విధంగా తప్పకుండా ఎన్డీఏ పార్టీ కృషి చేస్తుందని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ముందస్తుగా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకి ఫేవర్గా ఉన్నాయి కాబట్టే నేను ఈరోజు ఈ వాయిస్ని నేను ఇస్తున్నాను. రేపటి లోపల ఖచ్చితంగా ఏమనేది ప్రజలు ఎవరి పక్క నిలబడినారు, ఎవరికి తీర్పు ఇచ్చినారు ప్రజలు అనేది రేపు సాయంత్రం లోపల మొత్తం వెలువడుతుంది. సో దాదాపు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రసంగాల్లో గెలుపోటముల తర్వాత మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే, మేము ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నాము, సో ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా కూడా దానికి కట్టుబడి ఉంటామని క్యాజువల్గా మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. సో ప్రజల తీర్పును శిరసా వహించే వాళ్ళు
నాయకులు దయచేసి మీ శ్రేణులను కానీ వరంగల్ ఎన్మాముల మార్కెట్లో కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన కడియం కావ్య. సరిపోతుంది అని చెప్పిన చెప్తే అర్థం చేసుకో, కోఆపరేట్ చేస్తుంటే కూడా కానీ కడియం కావ్యకి 90,000 లీడ్ ఇచ్చారు. ఇంకా ఇంకో 9 రౌండ్స్ ఉన్నాయి. సో అదంతా అయిపోయేవరకు కూడా మనకి 1.5 కంటే ఎక్కువ మెజారిటీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా మీద నమ్మకం పెట్టుకొని సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ నా కోసం కష్టపడి పనిచేసిన ఎమ్మెల్యేలందరికీ, మినిస్టర్లకి, తర్వాత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులందరికీ, ప్లస్ నా మీద నమ్మకంగా మహిళగా, డాక్టర్గా ఈ ముందుకు వచ్చాను, నన్ను ఆశీర్వదించండి అని అభ్యర్థించినప్పుడు వరంగల్ ప్రజలందరూ కూడా నన్ను నమ్మి ఎంతో ఉత్సాహంగా, ఎంతో ప్రేమగా నాకు ఇంత మెజారిటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఏదైతే ప్రామిసెస్ చేసినో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తాను. ఈ 5 ఏళ్లలో వాళ్ళకి అందుబాటులో ఉంటాను. అన్ని సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.